రెండు చేతులు పైకెత్తి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నాతో మాట్లాడవా అని అడుగుదాం. ప్రార్థన. అందరు కూడా చేతులు జోడించి నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రభువా నాతో ప్రభువా నన్ను దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల కృపానిధికి దేవా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటలలో స్తుతి ఆరాధనలో మీరు నడిపించి మీరు మహిమపరచబడి ఉన్నారు బాబు. ఈ సమయంలో పరలోకం నుండి నీ మాటలు దయచేయండి, పరలోకం నుండి నీ వర్తమానము దయచేయండి, నీ దివ్య వర్తమానం మాకు అనుగ్రహించండి, నీ దివ్య శక్తిని మాకు దయచేయండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు బాబు. ఇక్కడ నీ కార్యములు జరిగించండి, నీ అద్భుతములు జరిగించండి, సేవను దీవించండి. దుఃఖముతోనే వచ్చారయ్యా, నెమ్మది లేక కొట్టివేయబడిన స్థితిలో ఏదో ఒకటి నువ్వు చేస్తావని విశ్వాసంతో నీ ముందు నిలబడి ఉన్నారు. ఒక్కసారి కరుణించండి, ఒక్కసారి దయచూపు బాబు. ఒక్క అద్భుతం ఈ నెలలో జరిగించండి. ఒక్క కార్యము ఒక్కటి జరిగితే ముందు మేము బ్రతుకుతాము బాబు అని ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కార్యములు ప్రారంభించే వాళ్ళని ప్రతి కార్యము ఘనముగా దీవెనకరంగా మార్చి ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చుచున్నానని ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఏ కుటుంబాల మీద ఏ శాపము ఏలుబడి చేస్తుందో, ఏ మనుషుని మీద ఏ శాపము ఏలుబడి చేస్తుందో ఆ శాపమును ఆశీర్వాదముగాను మార్చుచున్నావని మేము నమ్ముతున్నాం ప్రభు. నీ దీవెనలు దయచే, పరలోకం నుండి నీ జీవవాక్యాన్ని మెండుగా దయచే, సాక్ష్యాలు సమర్పణలోని సహాయం మెండుగా దయచే. ముగింపు ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన ఆత్మ నడిపింపు దయచే. దీవెనగా మరల మేము అందరము సెలవు తీసుకోవడం కృప దయచే. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి, కీడు దూరం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? అది ఇంకా ఎంత బాగున్నారు? దేవుడు మిమ్మల్ని ఆత్మచేత నింపి నడిపించును గాక. కూర్చోండి. అందరూ కూర్చోనండి. మీ వస్తువులు, మీ జోళ్ళన్నీ దగ్గర పెట్టుకోండి, పర్వాలేదు. మీ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి, ముఖ్యంగా మీ పర్సులు కూడా దగ్గర పెట్టుకోండి. అనేక రకాల ప్రజలు వస్తారు. వాక్యం వినగా కొందరు మార్పు చెందుతారు, కొందరికి మార్పు రాక నేను దొంగిలించకపోతే నేను ఎలా బ్రతకాలి అన్న మనసు ఉంటుంది కొంతమంది. ఏంటి, నేను ఒక టౌన్లో సేవ చేస్తున్నాను, ఒక ఊర్లో. ఆ ఊరు ఇక్కడ దగ్గరలోనే ఆ పరిచర్య చేస్తున్నాను. చేస్తుంటే అక్కడ ఒక ఎదురుగుండా ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఆ దేవత మంగళసూత్రాలు పట్టుకుపోయాడు ఒకడు. పట్టుకెళ్ళిపోతే
ఇక్కడ కొత్తపేట దగ్గర. చివరికి మంగళసూత్రాలు పట్టుకెళ్ళిపోయిన దొంగ దొరికాడు. దొరికితే పోలీసులు పట్టుకున్నారు. మళ్ళీ గుడి దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. ఈవినింగ్ 5 ఆ సమయంలో దొంగ దొరికాడని ఆయన పట్టుకుని అందరూ వచ్చారు. అందరూ చుట్టేశారు. కొత్తపేట ఎస్ఐ గారు అన్నాడు, ఎరా ఎందుకు దొంగతనం చేసావు నువ్వు? అమ్మవారు మంగళసూత్రాలు పట్టుకెళ్ళొచ్చురా అన్నాడు ఆయన. ఈ దొంగలించిన దొంగ ఏమన్నాడంటే, నా పరిస్థితి బాగోలేదని అమ్మవారికి దండం పెట్టుకుంటే దాసుడా నా సూత్రాలు పట్టుకెళ్ళని అమ్మవారే చెప్పారు, అందుకు పట్టుకెళ్ళాను అన్నాడు. అంటే దొంగతనం చేసేటప్పుడు కూడా మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి, అది మనం ముట్టుకోకూడదు, వాళ్ళని మనం తీసుకోకూడదు అనేది మంచి మనస్సాక్షి. మనస్సాక్షి వాత వేయబడినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళ సెల్ ఫోన్ నేను దొంగిలించకపోతే ఇప్పుడు కొనగలదు ఏంటి, దేవుడు ఇచ్చాడు అనుకుంటారు కొంతమంది. అదే మనస్సాక్షి. అది మంచి మనస్సాక్షి, క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తు కార్యాలు రుచి చూసేవారు మనసు ఎలా ఉంటుందంటే, ఎవరిదన్నా పోయింది దొరికితే పట్టుకొచ్చిస్తారు. నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను. స్విట్జర్లాండ్లో నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. లోకములో అందరూ కూడా, అన్ని దేశాల ప్రధానులు, రాజులు, ప్రెసిడెంట్లు ఆ స్విట్జర్లాండ్ దేశంలో డబ్బులు దాచుకుంటున్నారు. అక్కడే స్విస్ బ్యాంక్ ఉంది. ఏ బ్యాంక్ ఉంది? స్విస్ బ్యాంక్ పక్కన ఉన్న చర్చిలోకి నేను వెళ్ళాను. ఆ స్విస్ బ్యాంక్ ముందు ఆ రాజుగారి ఇల్లు ఉంది, ఆ దేశపు రాజు ఇల్లు. అవన్నీ చూస్తున్నాను. నాకు ఒక ప్రశ్న వచ్చింది. మన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులందరూ డబ్బు ఇక్కడే దాస్తున్నారు పట్టుకొచ్చి. ఇతర దేశాలు అందరూ డబ్బు ఎందుకు పట్టుకొచ్చి స్విట్జర్లాండ్లో దాస్తున్నారు? స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంకులోనే డబ్బు పెడుతున్నారు. ఏంటి దేశం యొక్క స్పెషాలిటీ అంటే, నేను ఆ స్విట్జర్లాండ్లో కొన్ని సిటీస్లో తిరుగుతూ ఉంటే తెలుసుకున్నది ఏంటంటే, దొంగతనం అనేది ఎవడు చేయడంట. మనం డబ్బులు కానీ గోల్డ్ కానీ ఏదైనా మన పర్స్ ఎక్కడ మర్చిపోతే దాంట్లో ఏదైనా అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటే వెంటనే మన తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళకి దొరికితే అది తీసుకుని వారు కారు వేసుకునో క్యాబ్ తీసుకునో ఆ అడ్రస్కి వచ్చి మీరు అక్కడ మర్చిపోయారని ఇచ్చేస్తారనమాట. ఆ మంచి పద్ధతి ఎలాగొచ్చిందని నేను ఇంకొక దైవజనుని అడిగాను. అతను అన్నాడు, మేము యేసుకి చోటిచ్చాం, మా గుండె నిండా యేసుకి చోటిచ్చాం, వాక్యానుసారంగా మేము బ్రతుకుతున్నాం కనుకనే జనముల ఐశ్వర్యము మా దేశములకు వస్తుంది అన్నాడు. మనం ఎదుటి వారిది ఎప్పుడు కూడా దొంగిలించాలి అవకాశం ఉందని చేస్తే దొంగతనం కానీ అబద్ధం కానీ మనం అనుభవించిన వాళ్ళమే. అందులో మనస్సు నెమ్మది ఉండదు, ఉన్నది పోతుంది. ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో, మనం మంచి మనస్సాక్షిగా ఎవరిది నాకు వద్దు, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆయన నన్ను ఆశీర్వదించే వరకు ఆయన బలిష్టమైన రెక్కలకు చాటు నేను భద్రముగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో తగిన సమయంలో దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మరి మీ వస్తువులు జాగ్రత్త చేసుకోండి. మార్పు లేని వాళ్ళరా మార్పు చెందండి. మనం మార్పు చెందితే మన బ్రతుకు మారిపోతుంది. అస్సలు చేతిలో రూపాయి నిలబడట్లేదు పాస్టర్ గారు, ఎలా వస్తుందో ఎలా పోతుందో. వస్తుందండి, ఎలా పోతుందో తెలియట్లేదు. ఈ రోజు నుండి పోవటం అనేది ఉండదు, అంతే. మనము గుండె నిండా యేసుకు చోటిస్తే, యేసయ్యని గుండె నిండా చేర్చుకుంటే నీ ఆస్తే నీ దీవెనే బలముగా స్థిరపడి వేరు పారి ఉంటుంది.
హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు, వేరే ఆశ్రయము లేదు. పడదామా? నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు, వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో పాడదాం, తప్పటి కొడదాం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. అందరూ పాడదాం. పాడనా? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కూడి హస్తము నాతో ఉన్నా నాకు సుఖక్షేమమేగా. నీ కూడి హస్తము నాతో నుండా నాకు సుఖక్షేమమేగా. పడదామా? నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదం శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు, వేరే ఆశ్రయము లేదు. హల్లెలూయా. మన జీవిత యాత్రలో ఆయన ఆశ్రయము ఉన్నాడు. ఆయన తప్ప మనకు వేరే ఆశ్రయము లేదు. ఏడ్చే వాళ్ళని ఓదార్చే ఆపద్బాంధవుడు యేసు క్రీస్తు అనే మహారాజు. ఆమేన్. ఎవరు దుఃఖాన్ని చూచి దగ్గరికి వచ్చేవారు ఉండరు. దుఃఖము కలిగిన దుఃఖ సంబంధమైన స్వరము బయటకు వచ్చిన ఆ కేక ఆయన కనపడుతుంది. రోగి కేక వినపడుతుంది. కష్టములో లోయలో ఇరుక్కుపోయిన వాని కేక ఆయన కనపడుతుంది. ఆయనకి సంతోషంగా ఉన్న వాని కేక కంటే దుఃఖముగా ఉండి బాధలో ఉన్న వాని పిలుపు ఆయనకి వెళ్తుంది. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. కొన్ని సాక్ష్యాలు చూద్దాం. మరి దేవుడు బలమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడం మొదలుపెట్టాడు 2026. ప్రియులరా, మీ వ్యాపారాల్లో దీవెన చూడటం మొదలవుతూ ఉంది. మీ చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు. మొన్న ఒక సహోదరి తాడేపల్లిగూడెం వచ్చి బలమైన సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యము ఎలా చెప్పిందంటే, ఆమె వ్యాపారం ప్రారంభించాలని అడిగింది. చేయమని చెప్పాను. ప్రారంభించమ్మా అంటే హోటల్ వ్యాపారం ప్రారంభించాను. హోటల్ వ్యాపారం ప్రారంభించడానికి డబ్బులు కావాలి, ఎక్కడొస్తాయి, పెట్టుబడి ఎంత అంటే, పెట్టుబడి కూడా దేవుడు ఇస్తాడంటే వారు కొంచెం ఆలోచన చేశారు. మరలా అడిగితే నేను అన్నాను, అప్పు చేసన్నా సరే, ఏంటి అప్పు చేసన్నా సరే వ్యాపారం ప్రారంభించు, దేవుడు ఆశీర్వదించే సమయం ఇది అని బోధించడం జరిగింది. ఆమె ఏం చేసిందంటే, ఎక్కువ విశ్వాసము రాలేకపోయింది. వాళ్ళ చెల్లెలు చెప్పింది, అక్క ఈ దైవజనుడు ప్రార్థన చేయగా
నేను చాలా అద్భుతాలు చూశాను. ఆమె యేసు ప్రభు వారి కార్యాలు ఏసంటే తెలియని మనిషి, అన్యురాలే. తైలాభిషేకం గురించి తెలుసుకుని ప్రార్థనకు వచ్చి టీవీలో విని మనకి మామిడికాయలు సాక్ష్యం చెప్పింది కదా, గుర్తుందా మీకు? మీకు చూసారు ఎలా కనెక్ట్ అయిపోయారా? పెద్ద పెద్ద కాయలు కాసింది అన్నది. ఆమె బలపడి అనేక మందికి సువార్త అందిస్తుంది. చివరికి వారి అక్కకి చెబితే వారి అక్క అవునా అంత శక్తి ఉందా అని ఆమె ఆశ్చర్యంగా విన్నది. అయితే దైవజనుడి దగ్గర తీసుకొచ్చింది, ప్రార్థన చేసి, అమ్మ నువ్వు వ్యాపారం చెయ్యి, ప్రారంభించు. వెలుగు వచ్చింది, ప్రారంభించంటే ప్రారంభించింది. అప్పు చేసన్న ప్రారంభించబట్టి అప్పు చేసే మరి ఏది చేసి ప్రారంభించారు. అద్భుతం ఏంటంటే వారి హోటల్ వ్యాపారం క్రమక్రమముగా దేవుడు హెచ్చించి సంవత్సరంలో 3 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి ఇప్పుడు నెలకి 3 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. నెలకి. అసలు గోవాలో వీరు హోటల్ బిజినెస్ పెట్టుకున్నారు. గోవాలో వారు మన తాడేపల్లిగూడు మన ప్రార్థనకి ప్రతి నెల మొదటి బుధవారం తాడేపల్లిగూడు జరుగుతుంది కదా, అక్కడికి వచ్చి ఆమె అంటది, గోవా నుంచి నేను కేవలము సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నేను యేసు బలమైన వాడు, యేసు కార్యాలు రుచి చూడటానికి ప్రజలు వస్తున్నారు, మళ్ళీ దాని గురించి బోధించటానికి గణపరచటానికి సాక్ష్యం ఇవ్వడానికి వస్తున్నారు. నా కోరిక ఏంటంటే మీరందరూ ఆస్వాదించబడే సమయం, మీరందరూ బాగుంటారు. మీరందరూ కూడా ఇంతవరకు మనం సాక్ష్యాలు విన్నాం, ఇప్పటి నుంచి మన నోటే గొప్ప సాక్ష్యం దేవుడు పెట్టబోతున్నాడు. దేవుని కృప మీకు తోడుండును గాక. ఈ సాక్ష్యము ఆ బిడ్డ చెప్తుంది, మనం విందాం. అందరికీ వందనాలండి. వారి హోటల్లో 70 మంది పైన పనిచేస్తున్నారు. వారందరికీ తైలాభిషేకంతో ఈమె ప్రార్థన చేసేస్తుంది. అంటే తైలం ఇచ్చి ప్రార్థనలో ముందు ప్రార్థన చేసుకుని స్టాఫ్ని నడిపిస్తాం. ప్రతి వారానికి ఒకరోజు, ప్రతి శుక్రవారం ఇలా ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థనా శక్తి అని చెప్పి ఈ తైలం అక్కడి నుంచి తెచ్చాను, నా అభివృద్ధికి నా ఘనతకి కారణము యేసు అని చెప్తా ఉంది. ఈ సాక్షి వినండి, అంటే ముందు చెప్తే మీకు అర్థం అవుతుందని. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకే. అందరికీ వందనాలండి. ఇస్సాగయ్య గారికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. నేనైతే ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్ని మేళ్ళు పొందుకున్నానో అయితే నాకైతే అసలు లెక్కలేదండి. ఇదిగోండి మా గోవా నుంచి వచ్చారు మా అక్క. తన లైఫ్లో మరి ఎన్ని మేళ్ళు పొందుకుందంటే అసలు తన మాటల్లోనే తను పొందుకున్నవి వినండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు రత్న. నేను గోవా నుంచి వచ్చానండి. సాక్ష్యం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నేను చేసుకున్న పనులను బట్టి నేను చాలా అవస్థలు పడ్డాను. దాన్ని బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని, ఇదిగో మా చెల్లి తను ప్రార్థనా శక్తికి వచ్చి చాలా నమ్మకంగా ఇస్సాకయ్య గారి గురించి చెప్పింది. మా అమ్మగారికి మా నాన్నగారికి చెప్పి, అక్కకి చెప్పండి ఈ తైలంతో చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పింది. ఫస్ట్ అయితే నేను అంతగా నమ్మలేదండి. తర్వాత ఒక్కొక్కటి కార్యాలు మా ఇంట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే మా మౌనిత్ అంటే ఒక బాబు పుట్టాడు మా తమ్ముడికి. దాని తర్వాత నేను ఎక్కువగా నమ్మడం జరిగింది. నేను ఉద్యోగం చేసుకునేదాన్ని 30,000కి. ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మీకు. సంవత్సరం లోపల నేను 3 కోట్ల విలువ గల వ్యాపారాన్ని రన్ చేస్తున్నాను. అంతేకాదు, వ్యాపారమే కాదు, ఒక కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా నాకు గోవాలో నాకు దేవుడు సమకూర్చాడండి. కేవలం నేను ప్రార్థనా శక్తి ద్వారానే పొందుకున్నాను ఈ శక్తిని అని మాత్రమే నేను చెప్పగలనండి. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాడు దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. అలాగే నేను స్థలం కూడా తీసుకున్నాను ఇక్కడ తణుకులో. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆశ్చర్యకరంగా మా చుట్టాలందరి మధ్యలో కూడా నేను నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి హోటల్ తీసుకుంటానన్నప్పుడు నా దగ్గర ₹1 లేదండి. ఇస్సాయి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారంట,
అప్పు చేసైనా తీసేసుకోండి హోటల్స్ ముందుకు వెళ్తుంది అని చెప్పి అదే మాట మా చెల్లికి చెప్తే అప్పు ఎవరిస్తారు నాకు అని అడిగాను. అలాంటిది 3 కోట్ల రూపాయల టర్నోవర్తో సంవత్సరంలోనే, ఎక్కువ కాలం కూడా లేదు, అంత కాలంలోనే 3 కోట్ల రూపాయల టర్నోవర్తో నేను నెలకి 3 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నానండి. మా నాన్నగారు తైలం తీసుకొచ్చి జిమ్ముతారండి హోటల్లో మొత్తం. శుక్రవారం రోజు తైలాభిషేకం జరుగుతుంది. కేవలం ఇసాకాయ గారు ఇచ్చిన తైలంతోనే అభిషేకం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖ్యంగా 70 మెంబర్స్ స్టాఫ్ ముందుకు నడుస్తున్నారంటే కేవలం తైలం యొక్క అద్భుతం మాత్రమే నేను చెప్పగలనండి. ఇస్సాకాయ గారికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. నమ్మిన వారు, దేవుని గణపరచాలనుకున్న వారు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి అందుకనే పరిశుద్ధ పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చే. నిజముగా ఆయన మనల్ని బలపరిస్తేనే ఆయనను మనం గణపరచగలం. అంతేనా? మనల్ని ఎవరు బలపరచాలి? ఆయన. ఆ బిడ్డని ఎవరు బలపరిచారు? ఆమె ఏం చేస్తుంది? 70 మంది స్టాఫ్కి ప్రతి శుక్రవారం ప్రార్థన జరిగిస్తుంది. అక్కడ సాక్ష్యం చెప్పి దీని అంతటికి 70 మంది హోటల్లో పనిచేస్తున్నారు. నెలకి 3 కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతున్న హోటల్ అంటే ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి. కృప బాగా గమనించండి. యేసుకి చోటిస్తే ఆమె ముందు నమ్మలేదు. జరుగుతుందా? అవునా, అలా జరుగుతుందా? ఆమె ఏమంటుందంటే, ఒక్కొక్కటి మా ఇంట్లో జరుగుతూ వస్తే నాకు విశ్వాసం వచ్చింది. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి ఏ సాక్ష్యం అంటే మీకు ఎందుకు చెప్తానంటే, వాక్యం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. రండి బాబు, ఏంటి మైక్ తీసుకో. బ్రదర్ సాక్ష్యం విందామా? ప్రైజ్ లార్డ్ అండి. ఇసాబాస్ గారికి వందనాలండి. మా అమ్మగారికి పెన్షన్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు. నాన్నగారు ఒక కేసులో ఉండి నా పేరు సాయి కృష్ణ, మాది పాలకోడేరు మండలం వేండ గ్రామం అండి. మా అమ్మగారికి పెన్షన్ ఒకటి పెండింగ్లో ఉంది. నాన్నగారు ఒక కేసులో ఇరుక్కోవడం వల్ల అయితే ఆయన చనిపోయారు. చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఎక్కడ కూడా నాకు వచ్చే అవకాశం ఉన్నా కానీ అధికారులు చేయట్లేదు. ఎన్నో ఇబ్బందులు, ప్రతిరోజు బాధపడమే, అన్ని అప్పులు, అన్ని ఇబ్బందులు, ఎన్నో వేదనలతో నలిగిపోతుంది కుటుంబం. కొంచెం మా పరిస్థితి బాగోట్లేదు. చాలామంది విశాఖాస్ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు అన్నీ జరుగుతాయని చెప్పారు. దాదాపు నేను ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా సార్ దానికి అటెండ్ అవుతున్నాను. అది అన్ని రోజు వాగ్దానం చెప్తున్నారు, అన్నీ బాగుంటున్నాయి. ఏంటి నాకు ఒకటి అవ్వట్లేదు అనుకున్నాను. అయితే మొన్న 2వ తారీఖున సార్ చెప్పినటువంటి వాక్ని బట్టి నా సమస్యలన్నీ చెప్పేశారు సార్. మ్యాక్సిమం అన్నీ ఈ నెలలో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి చూడండి అన్నారు. అదొకటి. అమ్మకి పెన్షన్ 22 లక్షలు శాంక్షన్ అయింది. నిజంగా దేవుడి నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను మా ఊళ్ళో ఒక పంచాయతీ చెరువు పాటకి వెళ్ళాను. అక్కడ ఒక రాజకీయ నాయకుడు నన్ను రానివ్వలేదు. మళ్ళా వెళ్ళాను. నేను పోటీకి వచ్చానని చెప్పి ఆ పంచాయతీ ఆఫీసర్ చేత నా మీద కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేయించి నా మీద 7 సాక్ష్యాలు చెప్పించారు. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, నాకు ఆ ఊళ్ళో ఎవరు సాయం చేయట్లేదు. ఎస్ఐ నువ్వు తప్ప నాకు దారి లేదయ్యా, నా పరిస్థితి ఏంటైనా, నా మీద అన్యాయంగా కేసు పెట్టారని రోజు ఏడుస్తానని ప్రార్థన చేస్తున్నాను. సార్ చెప్పినట్టు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అదే పనిగా కూర్చున్నాను. ఈ సాక్ష్యాలు వింటూ ఈ సారు ప్రసంగాలు వింటూ మ్యాక్సిమం ప్రార్థన చేయగా మన 20వ తారీఖున నా పైన పెట్టి కేసు కొట్టేశారు. ఎంత అద్భుతం అంటే మామూలు విషయం కాదు. నేను ఏమి ఇచ్చి రుణం తీసుకోగలను. నేను యాక్చువల్గా శివభక్తుని. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రార్థన శక్తికి వచ్చి మా అమ్మని అన్నం దింపి వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మ ఇవన్నీ డబ్బులు చెప్పిస్తారు, అవన్నీ అబద్ధం అమ్మ, మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతుంటే 3 సంవత్సరాల క్రితం
సార్ స్టేజ్ ఎక్కి ఈ ఎవరి చేత డబ్బులు పెట్టి చెప్పించి సాక్ష్యం కాదు ఇది, నిజమైన సేవ. నువ్వు నమ్మితే చేతులు పైకెత్తి, సైకిల్ స్టాండ్లో ఉన్నా ఎక్కడున్నా చేతులు పైకెత్తి, నువ్వు ప్రార్థన చేస్తున్నాను చేతులు పైకెత్తంటే సైకిల్ స్టాండ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఎండ కాస్తుంది అయినా సరే, కాళ్ళు కాస్తున్నా సరే అలాగే నుంచో అన్నారు. సార్ నేను ఎవరో సార్ తెలియదు, నేనేమో నా పరిస్థితి, నేను ఎవరో సార్ తెలియదు, నేను మా అమ్మని బయట వదిలేసి వెళ్ళిపోతున్నాను. అక్కడి ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి వచ్చాను, ఆశ్చర్యపోయాను. సైకిల్ స్టాండ్లో ఎవరు షూ తీసి పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు, సార్ లోపల ప్రార్థన చేస్తున్నారు, నేను బయట నుంచి ఉన్నాను. నాకు ఏం చేయలేదు, ఆశ్చర్యపోయాను. నేను అన్న మాటలో సార్ నోటంటే వచ్చేసినాయి అక్కడికి. ఏంటి అలాగా నేను ఇక్కడ తిట్టాను, అక్కడ ఆయన చెప్పారు, ఏంటి ఆశ్చర్యం. వెంటనే చేతుల పైకెత్తి ప్రార్థన చేయగా, అమ్మ నేను ఇలా జరిగిందంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నువ్వు ఫాలో అంటే. ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ 3వ సంవత్సరం ఇది నేను సార్ని ఫాలో అవడం వదలలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నాకు. ఆమెన్ ఈ సమస్యలు ఇచ్చిన సాక్ష్యాలను దీవించిన కాక ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు నేను వాళ్ళ సాక్ష్యం చెప్తాను. ఎంత రిలీజ్ అయింది సార్? మీకు ఎన్ని డబ్బులు రిలీజ్ అయినాయి? 22 లక్షలు అండి. ఏ డబ్బులు అయ్యి? అమ్మ పెన్షన్ అండి. వారి తల్లి పెన్షన్ డబ్బులు రావట్లేదని చాలా బాధలో ఉండగా దాదాపు 20 సంవత్సరాల నుంచి రావట్లేదండి. 20 సంవత్సరాల నుంచి రావట్లేదు. 2009-10 నుంచి. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ బలమైన ముడి ఎవరు ఇప్పుతారు? దేవుడు. ఆ గట్టిపడిపోయిన ముడి ఇప్పాలంటే పరిశుద్ధాత్ముడే దిగి రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యాలు, వాగ్దానము నిరర్ధకము కాదు, ఆత్మతోడుగా. ఆమేన్. కేసు కూడా కొట్టేశారు. ఆ మనుషుడి మీద ఉన్న కేసులు కొట్టివేయబడ్డాయి. 5 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది సార్. ఇవన్నీ ఏంటంటే ఎవరు చేశారు ఈ కార్యాలు? యేసయ్య. మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు, ఆత్మతోడుగా. హల్లెలూయా చెబుదామా? మరి చాలా సాక్ష్యాలు ఈ నెలలో, చాలా వింతైన సాక్ష్యాలు వచ్చినాయి. చాలామందికి కవల పిల్లలను దేవుడు ఇచ్చాడు. మొన్న ఒక సహోదరి వచ్చి 2 సుంచుల్లా ఉన్నారు వాళ్ళు, వింతంత పిల్లలు. వాళ్ళని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టింది. వాళ్ళిద్దరిని చూస్తే నాకే చాలా ముద్దయింది. వారిని అలా పైకి ఎత్తాను, చూడండి స్క్రీన్ మీద. ఇదిగో ఎలక పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళు. అంటే ఒక్క బిడ్డ పుట్టాలి, ఒక్క బిడ్డ ప్లేస్లో 2 పుట్టాలంటే వాళ్ళే పంచుతాడు దేవుడు. వాళ్ళు 3 పుట్టాలంటే ఇంకా సైజు తగ్గుతుంది అనమాట. మళ్ళీ తల్లి పాలు ద్వారా మళ్ళీ బిస్కెట్లు పెడితే అన్నీ మళ్ళీ మామూలు అవుతారు. ఆవిడకి ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆమెకి మగపిల్లోడు లేడని బాధ. ఇప్పుడు అందరికీ పెద్ద బాధ ఏంటంటే మగోడో. నేను అన్నాను ఒక ఆమె, ఎందుకమ్మా మగోడు అన్నాను. అయ్యో వంశోధారకుడు ఉండొద్దా పాస్టర్ గారు అంది. అయ్యో బాబోయ్, వంశోధారకుడే, ఏ కుమార్తె వంశోధారకురాలు కాదా? ఈమె దైవజనుడా ఒక్క మగబిడ్డ కోసం ప్రార్థన చేయండి అని అడిగింది. దేవుడు 2 మగబిడ్డలను ఒక్కసారే అనుగ్రహించాడు. ఈ సాక్ష్యం విందాం. నా పేరు వనిష్క, నా భర్త పేరు చంద్రశేఖర్. మాకు ఇదివరకే 2 పాపలు. నేను మరోసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినగానే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ట్విన్స్ అని చెప్పారు. ట్విన్స్ అని చెప్పగానే నాకు మొదటగా గుర్తుకొచ్చింది అయ్యగారే. అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యమ్మ నాకు 2 ట్విన్స్ అని అంటున్నారు, నాకు 2 ఇదివరకే పాపలు ఉన్నారు, నాకు బాబు కావాలనుకుంటున్నాను అంటే, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు కదా, 2 కుమారులను ఎత్తుకొని వస్తావు పో అని అన్నాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. అలాగే అయ్యగారు చెప్పినట్టే నాకు 2 కుమారులు జన్మనిచ్చాను. నేను అయ్యగారికి నిండా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని సాక్ష్యం ముగిస్తున్నాను. పిల్లలు లేక వచ్చిన వాళ్ళరా, యేసయ్య మీకు పిల్లల్ని ఇస్తాడు. మీరందరూ మీ కన్నీళ్ళు ముత్యాలుగా మారిన సాక్ష్యాలు ఉంటాయి. ఏడవకండి, మనసు పాడు చేసుకోకండి, ప్రభు మీతో ఉన్నాడు. మరొక సాక్ష్యం చూద్దామా?
బలమైనటువంటి కార్యము దేవుడు వీరికి కూడా కవల పిల్లల్ని ఇచ్చాడు. ఈ మధ్య తెగ పుడుతున్నారండి పిల్లలు, ఇద్దరు. నాకు భయం ఏంటంటే వీళ్ళందరికీ ఇల్లు కూడా ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని పెంచడానికి తల్లిదండ్రులకి ఆదాయం దయచే ప్రభువా. ఇప్పుడంతా ఫీజులు ఎక్కువైపోయినాయి కదా, స్కూల్ ఫీజులు ఎక్కువైపోయినాయి. వాళ్ళు నేర్పే వాళ్ళు కూడా లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. ఈ సాక్ష్యం ఉందా? నా పేరు వనిత. నాకు మ్యారేజ్ అయిన 5 monthsకి నీటి బుడగలు ఉన్నాయని తెలిసింది. ప్రార్థనకు వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. నేను వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ చెకప్ చేయించుకోక అసలుకి ఏమీ లేవన్నారు. మళ్ళీ ఒక 5 months తర్వాత మళ్ళీ గర్భఫలం కోసం వచ్చాను. అయ్యా పండు ఇచ్చినాడు. నీకెవరు కావాలని అడుగుతున్నా నాకు బాబు కావాలన్నాను. సరే ఇద్దరిని ఎత్తుకొని వస్తావు అన్నాడు. మళ్ళీ 3 monthsలో నేను వచ్చాను. నాకు ఇద్దరిని దేవుడా అని నేను ప్రార్థన చేసుకోక మళ్ళీ 5 monthsలో వెళ్తే నీకు కవల పిల్లలు ఉన్నారని చెప్పారు. నాకు 2 బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడి సాక్ష్యం దీవించింది కాక. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. రాజమండ్రిలో బలమైన కార్యం జరిగిందని సాక్ష్యం ఇచ్చాడు పెద్ద ఆయన. వారికి ఉన్నటువంటి భూమి, ఇల్లు బలవంతులు దొంగిలించేశారు. వీరు బలహీనులు అవటం అంటే ఎక్కువగా మాట్లాడలేకపోవటం, అవతల వాడికి బలం ఎక్కువ ఉంటే వీరికున్న ఇంటిని స్థలాన్ని వాడు లాగేసుకుని వీరిని పేదలను బయటకు నెట్టేశారు. వేరే చోటకి వెళ్ళిపోయారు. చిన్నపిల్లలప్పుడు తల్లి తీసుకెళ్ళిపోయారు. దేవుని కృప ఏంటంటే గత నెల అంతకుముందు నెల నుంచి కూడా కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయనే వాక్యము దేవుడు బోధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వారు టీవీలో దేవుని పరిచర్యకి రాజమండ్రి తైలాభిషేకానికి వస్తున్నారు. అద్భుతం ఏంటంటే 62 సంవత్సరాలు అయింది ఆ స్థలాన్ని వారు దొంగిలించేసి. వారు వేరే పేపర్లకు తయారు చేసుకున్నారు. ఈ బలహీనుల్ని నెట్టివేయటం. ఇప్పుడు ఆ స్థలము మెయిన్ సెంటర్ అయిపోయింది అనమాట, మెయిన్ ప్లేస్ అయిపోయింది. అయితే ఆ స్థలం మీద బెంగుండిపోయింది ఆ తల్లికి. మనకు వచ్చి మన స్థలం అది గవర్నమెంట్ వారు ఇచ్చేటప్పుడు అందులో ఇల్లు వారు లాగేసుకున్నారు. మెయిన్ భూమి అది విలువైనది అని తల్లి బెంగెట్టుకుని, ఆ తల్లి కూడా బ్రతికే ఉంది 92 సంవత్సరాలు. వాక్యం విని తైలాభిషేక ప్రార్థనకు వస్తూ ఉండగా మొన్న దేవుడు ఆ మనుషుడికి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చారట. ఎవరు వచ్చారు? ఇసాక్ పాస్టర్ గారు వచ్చి, బాబు 62 సంవత్సరాల క్రితం మీ స్థలం వారు దొంగిలించారు కదా, పోయింది కదా, వారు మార్పు చెంది వారు మరలా నీ భూమి నీకు అప్పగించడానికి వస్తున్నారు, కాగితాలు పట్టుకుని వస్తున్నారు, నీవు దాన్ని స్వాధీనపరచుకో అన్నారట. ఎందులోని? ఆగండి కొట్టేకట్టి కళలో ఎవరు వచ్చారు? ఇసాక్ పాస్టర్ గారు అంటే ఎవరు? నేనే. కళలోకి వచ్చి చెప్పిన కళ వచ్చింది ఆయనకి. అద్భుతం ఏంటంటే 2 రోజుల్లో 3 రోజుల్లోనో నిజముగా ఆ స్థలము దొంగిలించిన వారికి దేవుడు బాధ కలగజేశాడు. మనం ఏది చేసినా పని చేయట్లేదు, ఏ వ్యాపారం మంచిగా నడవట్లేదు. మనం ఏంటి తప్పు చేసామంటే ఆ పేదల స్థలము మనం తీసుకున్నాం, దానిని దొంగిలించాం అని వారికే మంట దేవుడు కలగజేశాడు. కలగజేసి వారు వీరికి వ్యతిరేకంగా తయారు చేసిన పేపర్లు అన్నీ పట్టుకుని వీరింటికి వచ్చి, మీ భూమి మేము కబ్జా చేశాం కదా, తప్పు అయిందని కాగితాలు ఇచ్చేసి స్థలము స్వాధీనం ఇచ్చేసి వారు వెళ్ళిపోయారు. ముందు దేవుడు బయలుపరిచాడు, అది దేవుడు నెరవేర్చాడు. దర్శనంలో ఇంకో మాట దేవుడు చెప్పాడు. ఇసాక్ పాస్టర్ గారిని పంపించి దేవుడు పంపిన వర్తమానం ఏంటంటే, వారు నీ భూమి నీకు ఇస్తారు, దానికి పోటీ పట్టడానికి వస్తారు, కుదరదని. కానీ నీవు ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి ఆ స్థలంలో పోసేయి, ఎవడో రాడని చెప్పాడట. ఈయన ఆ స్థలం ఇచ్చాక ప్రార్థన తైలం అక్కడ వేస్తే
పోటీకి వచ్చిన వాళ్ళు కూడా రాలిపోయారని చెప్పాడు సాక్షులు. ఇందామా ఒకసారి కూర్చోండి. పోటీకి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారు? రాలిపోయారని చెప్పాడు. ఈ సాక్ష్యం విందాం. ఇటువంటి సూచక క్రియలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలండి. ఇసాగయ్య గారికి వందనాలండి. మాకు 60 సంవత్సరాలుగా పోయిన ఇళ్ల స్థలం ఇల్లు మాకు ఇసాగయ్య గారి ప్రార్థనకు వచ్చాక మాకు వచ్చిందండి. మరి ఇసాగయ్య గారు నాకు దర్శనంలో అనపడి, బాబు నీకు ఇళ్ల స్థలం 2 సంవత్సరాల కింద పోయిందన్నావు కదా, నువ్వు రోజు బాధపడుతున్నావు కదా, నీకు ఇస్తున్నారో రేపు నీ ఇంటికి వచ్చి నిన్ను కాకేసి ఆ ఇళ్ల స్థలం నీకు ఇస్తున్నామని నీకు అప్పచెప్తున్నావు అంటారు అని నాకు ఇసాగయ్య గారు దర్శనంలో చెప్పారండి. ఇసాగయ్య గారు మా ఇంటికి వచ్చారని నేను తెల్లారుజామున 3ంటికి లేచిపోయి మా ఇంట్లో వాళ్ళు అందరూ లేకూడేనండి ఇసాగయ్య గారు మా ఇంటికి వచ్చారని దేవుడి దర్శనంలో నాకు ఇసాగయ్య గారు స్పష్టంగా అలాగా నాకు మొఖంగా కనపడ్డారండి. నువ్వు ఆ స్థలం గురించి 4 ఏళ్ల మయాన్ని సెంటర్లో ఉన్న స్థలంకి అందరూ పోటీకి వస్తారు, నువ్వేం బాధపడకు, నీ స్థలం కాగితాలతో సహా పిల్లలు తల్లులు అందరూ కూడా నీకు అప్పగిస్తారు, అందులో ప్రార్థనా శక్తి స్థైలం కొంచెం పోయి నువ్వు మాట్లాడుతూ ఊరుకో, నువ్వేం భయపడకన్నారండి. అది మాకు 62 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వారు 5 సెంటుల స్థలం ఇల్లు కట్టించి ఇచ్చారండి. మాకు అన్ని అర్హతలు ఉన్నాయండి ఆ స్థలానికి. నేను ఇసాగయ్య గారు ప్రార్థనా శక్తికి వచ్చాక మరి 62 సంవత్సరాలు పోయిన స్థలం వాళ్ళే ఇసాగయ్య గారు నాకు దర్శనంలో చెప్పినట్టుగా వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి కాకేసి ఆ స్థలం మీకు అప్పగించున్నామన్నారండి. నేను చాలా సంతోషపడిపోయానండి. ఏంటి ఇసాగయ్య గారు తెల్లారుజామున వచ్చారు, నిజమవుతుందా అనుకున్నానండి. ఆ స్థలం కాగితాలతో సహా మేము అందరూ సంతకాలు చేసి మీకు అప్పచెప్తున్నాం అన్నారండి. అప్పచెప్పిన తర్వాత మీకు ప్రార్థనా శక్తి తైలం అన్నారండి, పోసానండి. ఎక్కడోళ్ళు అక్కడ రాలిపోరండి, ఎవ్వరు పోటీకి రాలిపోరండి. ఆ స్థలం నాకు సోదరం వచ్చారండి. మా అమ్మ ఎంతో సంతోషించి, బాబు నువ్వు ఇసాగయ్య గారు ప్రార్థన శక్తికి ఎప్పుడూ మానకు, నువ్వు వెళ్ళు, మీ భార్య భర్తలు నా బిడ్డలను కూడా తీసుకొచ్చానండి, నా కోడళ్ళని కొడుకుల్ని, నాకు 3 కొడుకులండి, 5 మనవలు, 3 కోడళ్ళు, అందరినీ కూడా నేను ప్రార్థన శక్తిలో నడిపిస్తున్నానండి. అందరికీ తెల్లారుజాముని 5:30కి ఎక్కువగా పెడతానండి నేను వాక్యం, అందరు లేచిపోయేలాగా పడుకునేవాను. నేను ఇసాగయ్య గారు ఇసాగయ్య గారికి మాట్లాడాలి, మనం ఎంతో అభివృద్ధి పడ్డామని. ప్రతి ఇష్యూలోని కూడా నేను నడవలేని స్థితిలో సైకిల్ మీద వచ్చేవాడిని అండి. ఎన్టీ రాజపంచి గండేపల్లి మంచి బండి ఇచ్చాడండి, హోండా ఆటో కొత్త బండి అండి. ఆ బండి మీద వస్తున్నానండి ఇప్పుడు ప్రార్థనా శక్తికి. దేవుడు ఎన్ని మేలు నా వ్యవసాయంలోని, నా ఇళ్ల స్థలంలోని, నా 3 బిడ్డల వివాహంలోని, నా బిడ్డల మనవలు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఇసాగయ్య గారు దేవుని ప్రార్థన అండి. ప్రార్థనా శక్తి సలవండి మాకు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యం చూసి వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ సాక్ష్యం ఏంటంటే 13 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 13 సంవత్సరాలు. ఇంతకీ ఈ సాక్ష్యంలో విచిత్రం ఏంటంటే ఆమె భర్త ఒక ప్రెస్లో విలేకరుగా పనిచేస్తున్నాడు. ఆయన విలేకరులు గమ్ముని సాధారణంగా దేన్ని నమ్మలేరు వాళ్ళు. ఈ భార్య అంది, నాకు బిడ్డలు లేరు కదా, ప్రార్థనా శక్తికి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలంటే ఆయన నమ్మలేదు. నమ్మకపోతే నేను నమ్మను, అది ఎలా జరుగుతుందంటే లేదు వెళ్ళాలంటే భార్య ఎక్కువగా ఆసక్తిగా అడుగుతున్నందువల్ల తీసుకొచ్చాడు. అద్భుతం ఏంటంటే యేసు నామములో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. చక్కని బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ విలేకరు గారు కూడా వచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందా! అందరూ నమ్మలేని కార్యాలు దేవుడు చేయటం మొదలుపెట్టాడు. ఈ సాక్ష్యం విందాం. వీరు కిరణ్ కుమార్ రమ, వీరు దర్శి ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు, మందులు కూడా చాలా వాడారు. దగ్గర వారు 20 లక్షల వరకు వాటికి ఖర్చు చేయడం జరిగింది పిల్లల కోసం. అయినా కూడా వారు గర్భఫలం పొందుకోలేదు. వాళ్ళు చాలా నిరాశతో ఉంటున్నప్పుడు వారి పెద్దమ్మ చెన్నైలో ఉంటారు. వారు ఇలా దైవజనుల గురించి చెప్పడం జరిగింది. ఒంగోలులో తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని వారు చెప్పినప్పుడు వారు మొదట కిరణ్ కుమార్ వృత్తిరీత్యా తను విలేకరుగా పనిచేయడం వల్ల తను విన్నారు. కానీ అందరు పాస్టర్లాగే అందరూ అలానే చెప్తారు కదా, ఇది నిజమా జరుగుతుందా అని తను కొంచెం నమ్మలేదు మొదటైతే. కానీ తన భార్య రమ ఎంతో విశ్వాసంతో తను ఇక్కడ తైలాభిషేకానికి 7 నెలలు వచ్చారు. అలానే సికింద్రాబాద్ ఆరాధన కూడా వచ్చి వారు అక్కడ టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు.
వీరు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి 3వ నెలలోనే తను గర్భం ధరించింది, చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. తైలాభిషేకంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తొందరలోనే మీ అందరూ కూడా కింద కూర్చోలేకపోతున్నారని నేను ఆలోచిస్తున్నాను. దేవుడు మరొక కృప మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవిత తీరమునా నా అపజయ నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా, నా నడిపించునా. అందరూ లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపాములు సవరి. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడదాం పాట పాడుతూ. లోతైన నా బ్రతుకు లోపించని ఆర్పణగా లోకేశజే. చప్పట్లు పడదామా? పాడదాం. నడిపించు ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా, పరమాత్మ ప్రోక్ష. చప్పట్లు కొడదాం, పాట పాడదాం. ప్రాణమును ప్రభు కొరకు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. అందరూ గట్టిగా చేతులు పైకెత్తి. నడిపించు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. దేవుడు మరొక అద్భుతము ఈ రోజే ప్రారంభిస్తున్నాడు ఆయన. ఎస్ స్టోరీ. ఆమేన్. అందరూ బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు. సిలువా రమణి ఎలుగెత్తి స్వరమెత్తి పాడదాం. చేతులు దించి తప్పట్లు పడదాం. అందరూ కూడా నోరు తెరిచి పడదాం. నా జీవిత తీరమునా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు, నా ఆత్మ విరబూయా. మరొకసారి చేతులు పైకెత్తి, అందరు రెండు చేతులు పైకెత్తి చప్పటి పడదాం. పడదాం. అందరూ పాడదాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాలేదు ప్రతిఫలము. ఆమేన్. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు. గట్టిగా చెప్పడం పాడదాం. నడిపించు నానావా
చేయకయే ఆశించితి నీ తెలివి అహమును ప్రేమించుచునే అరచితి ప్రభు. గట్టిగా చెప్పడం పెడతాం. ఆశా నిరాశాయే ఆధ్యాత్మిక లేమిగుని అల్లాడినా వలలో నడిపించు. చూడండి, మీరు అందరూ పాడుతుంటే ఎంత బాగుందో చూసారా? మనం అందరం అలా పాడుతూ ఉంటే దేవుడు ఎటో తిరుగుతున్నాడు అనుకోండి, ఇటు తిరిగిపోతాడు సడన్గా. మీరు చాలా అందంగా పాడుతున్నారు. నడిపించు నాన్న అని అందరూ పాడండి. ఇందాక ఆగండి 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 ఆగండి. బ్రేక్ 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 బ్రేక్లు అరిగిపోయినాయి. ఆగండి. ముందు పాడినప్పుడు చాలా బాగా పాడారు. ఇప్పుడు మరీ పెదివిరిసినట్టు పాడారు. అలా బెట్టి చేసినట్టు కాకుండా స్మూత్గా. నేను 3 అంకెలు చదువుతున్న పాడాలి. 1 2 3. వెరీ గుడ్. బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్న అందరూ 2 చేతులు పైకెత్తి. వెరీ గుడ్. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది. ఇంకా స్వరం ఎత్తి గట్టిగా, నడిపించు నానావా. గట్టిగా చప్పట కొట్టి ప్రభుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చోనండి. ఎక్కడున్నారు అక్కడ కూర్చోండి. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఎందుకు నిలబెట్టానంటే, మనం అందరం మళ్ళీ రీఛార్జ్ అయిపోతాం. ఏమైపోతాం? ఛార్జింగ్ సెల్ ఫోన్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ పిక్ పెట్టినట్టు. దేవుడు మనకి విశాలమైన స్థలం ఇచ్చే వరకు కొంచెం ఓపిక పడదాం. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. కూర్చోండి. ఎక్కడో వారు అక్కడే కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 29వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తెరవండి. దేవుని యొక్క వాగ్దాన మాట. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22, 23 వచనం మనం చదువుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి ఇస్తున్న మాట నీతో ఈరోజు స్పెషల్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ ఆయన ఇచ్చే వాక్కు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22, 23. అందుచేతను అబ్రహామును విమోచించిన. నేను 3 అంకులు చదువుతాను, అందరూ చదవండి. 1 2 3. చదువమ్మా. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ వాక్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు అన్న ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, అనుకోండి. నేను చదువుతున్నప్పుడు మీ ఇంటి యజమానుడి పేరు పెట్టండి. ఓకే? మీ పేరు అంటే మీ ఇంటికి ఎవరు సంరక్షణ కర్తగా ఉన్నారో వారి పేరు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేది ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను యాకోబు అని చదువుతున్నప్పుడు మీ పేరు గట్టిగా చెప్పండి. మీ భర్త పేరు, మీ పేరు చెప్పండి. మీ పేరు మీద ఇప్పుడు దీవెన ప్రారంభము అన్నమాట. మరొక ఆశీర్వాదము మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎస్. కుడి చేయి పైకెత్తి మీ పేరు, మీ ఇంటి యజమాని పేరు, మీ పేరు గట్టిగా చెప్పండి. నేను 3 అంకులు చదివినప్పుడు పేరు చెప్పండి. సరే, 1 2 3. కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి. ఇక మీదట మీ కుటుంబము సిగ్గుపడదు. యాకోబు
ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. 2 చేతులు పైకెత్తి నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీ కుటుంబ యజమాని పేరు గట్టిగా చెప్పండి. మీ పేరు మీద యజ్ఞమే వెళ్ళిపోతుంది, ధూపం, ఆశీర్వాదము ప్రకటిస్తూ ఉన్నాను సేవకుడిగా. నేను చదువుతున్నప్పుడు మీ పేరు చెప్పండి, ఓకేనా? 1 2 3. యాకోబు కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. గట్టిగా చప్పడు కొట్టి ప్రభువును స్తుతించాలి. పరిస్థితులు ఎలా ఉందా, దేవుడు ఆ రోజు యాకోబు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. యాకోబు ఎందుకు సిగ్గుపడాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా యాకోబుని ఎవరో మోసం చేయలేదు. ఎవరు మోసం చేశారు? వాళ్ళ మామగారే మోసం చేశాడు. ఒక్కో మామగారు మోసం చేస్తాడండి, చేస్తాడా? ఒక్కో మామగారు పెళ్ళైన కొత్తలో యాక్షన్ చేస్తాడు, ఉట్టిదే. అయ్యో మీకు బోల్డ్ పెట్టేయాలని ఉందండి బాబు, అల్లుడి గారు మీకు ఈ కొనాలని ఉందండి, నా లైన్ కరెక్ట్గా సెట్ అవుతుంది, అన్నీ మీకే పెడతానంటాడు. అన్నీ సెట్ అయ్యేటప్పటికి మనసు మారిపోతుంది. ఈ అల్లుడోడు అలాగే ఆసెట్టుకుని ఉంటాడు. 10-20 సంవత్సరాలైనా మాంగారు పెట్టాడు ఇంకా. కానీ యాకోబుకి మాంగారు కొన్ని సమయాలు బలముగా మోసం చేశాడు. అన్ని కళ్ళబొల్లు మాటలు చెప్పేవాడు. ఏ మాటలు? అన్ని కళ్ళబొల్లు మాటలు. అయితే యాకోబు పునాది ఏంటంటే, యాకోబు తైలాభిషేకం యొక్క విలువ తెలిసినవాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజుని దర్శనం వచ్చింది. భూమి మీద నుండి ఆకాశమునకు నిచ్చెన వేయబడి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. ఆ రోజు ఆ యెబ్బేకు రేవు దగ్గర ఆయన పొందిన దర్శనము, ఆయన ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు, పండుకున్నాడు, ప్రార్థన చేసి పండుకుంటే ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము పొందుకున్న తర్వాత ఈ స్థలము దేవుని మందిరమే కానీ ఇది మరో ఆది కాండము 28వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆది కాండము 28వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనేను, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చూడండి, దర్శనం వచ్చిన వెంటనే యాకోబు ఏం చేశాడు? ఆయన ఒక తలగడగా ఉన్న రాయిని తీసుకుని దాని మీద కొన మీద నూనె పోసాడు, తైలాభిషేకం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తన ప్రార్థన అంతా కూడా అభిషేక ప్రార్థనగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. దేవుని దర్శనం వచ్చింది, ఆయన తలగడగా ఉన్న రాయి మీద నూనె పోసి ప్రార్థన చేసి ఇది దేవుని మందిరం అన్నాడు. అయిపోయింది. చాలా ప్రార్థన చేసుకున్నాడు, మొక్కుబడులు చేసుకున్నాడు. మరి నా కష్టాలు పోతే, నాకు ఆ సమాధానం వస్తే, నాకు ఆశీర్వాదం కావాలి, ఇది కావాలి, మనసుకు నెమ్మది లేదు, అన్ని ప్రార్థన చేసుకున్నాడు. ప్రయాణం వెళ్ళాడు, కొంచెం ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళ మామగారు బాధ పెట్టాడు. ఆయన ఏడుస్తూ ఉంటే దేవుడు ఎలా పరిచయం చేసుకుంటాడంటే 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆది కాండం 31:13 వచనం. నీవెక్కడ స్తంభము మీద, దేవుడు చెప్తున్నాడు ఎవరితోటి? యాకోబుతోటి. ఓ యాకోబు, ఎందుకు బాధపడుతున్నావు? కష్టాలు ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేసావు? నువ్వు ఎక్కడ ప్రార్థన చేసావు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను కదా. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేనే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వెక్కడ నూనె పోసితివో,
ఎక్కడ మొక్కుబడి చేసితివో ఆ నూనె దేవుడను, ఆ బేతేలు దేవుడను, ఆ ప్రాంతపు దేవుడను, ఆ రోజు నీ మొర విన్న దేవుడను నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరు నీకు అన్యాయము చేసినా, ఎవరు మోసము చేసినా నేను నిన్ను తలగా నిలబెట్టబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మాట ఇచ్చిన దేవుడు యాకోబు కుటుంబం విషయంలో, ఇశ్రాయేలు విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అనేక మంది శత్రు రాజులు ఆ కుటుంబాల మీద, యాకోబు వంశం మీద, ఇశ్రాయేలీల మీద అనేక రీతిలుగా దండెత్తుతున్నప్పుడు అప్పుడు దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏమన్నాడంటే, అబ్రహామును విమోచించిన యెహోవా, అబ్రహామును రక్షించిన యెహోవా దేవుడు తన కుమారుడు ఇస్సాకు యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. నేను మీకు ఆయన ఇచ్చిన వాక్కు ప్రకటిస్తున్నాను, మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపడరు, మీరు సిగ్గుపడరు. అయిపోయింది చరిత్ర అన్న వాటికి వచ్చిందేమో కానీ అయినా నీ పడవ మునిగిపోదు, నీ దోణి మునిగిపోదు. నీ దోణిలో యేసు ఉన్నాడు, నీ పడవలో యేసు ఉన్నాడు. అలలెన్ని వచ్చినా కదూ, అలలెన్ని వచ్చినా, గాలి తుఫానులు వచ్చినా అది మునిగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా చెప్పరే. పెద్ద కెరటం వచ్చి నీ పడవలో పడిపోయినా నువ్వు అనుకోవచ్చు ఇది మునిగిపోద్దని. నో, అందులో యేసు ఉన్నాడు, అందులో క్రీస్తు ఉన్నాడు, నీ ఇంటికి యేసు ఉన్నాడు, నీ బ్రతుకులో యేసయ్య ఉన్నాడు. నీవు సిగ్గుపడవు. లాస్ట్ మినిట్లో చక్రం తిప్పుతాడు ఈయన. క్లైమాక్స్ హీరో యేసుక్రీస్తు వారు. ఎవరిన్ని మాటలు అన్నారో, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో దానినే దేవుడు ఘనతగా మారుస్తాడు. అందుకనే యెషయా ప్రవక్త అన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. మీ వ్యాపారాలు బాగోలేదని ఏడుస్తున్నారా? పిల్లలు లేరు, సిగ్గు అయిపోతుంది, ఎవరు శుభకార్యాన్ని పిలవట్లేదని ఏడుస్తున్నారా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? అందరూ మంచి ఇల్లు కట్టినారు, నా బిడ్డలకే సరిగా లేదు, నేనే స్థిరపడలేదు అని ఏడుస్తున్నావా? నా వ్యాపారం బాగోలేదు, బ్రతకాలని లేదు. ఇంత సిగ్గు వచ్చిన తర్వాత నాకు ముఖం చూపించలేకపోతున్నాను. ఎటైనా పారిపోదాం అని అనుకుంటున్నావా? ఏ ఊరన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనం అంటే ఎవరు తెలియని ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలని అనుకుంటున్నావా? నో, ఉన్న చోటనే దేవుడు ఘనతగా నిలబెట్టబోతున్నాడు. యాకోబు సిగ్గుపడడు. ఎందుకంటే ప్రతి నెల నేను వచ్చి మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. అది ఎంత కష్టమో తెలుసా? మొన్న అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన అంటున్నాడు, ఇసాక్ పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటన్నాడు? మీరు చేసే సేవ ప్రపంచంలో ఎవ్వరూ చేయట్లేదన్నాడు. అందరూ ఆరాధనలు చేస్తారు, ఆదివారాలు లేకపోతే స్పెషల్ మీటింగ్స్ చేస్తారు, కానీ ప్రతిరోజు ఇన్ని వేల మందికి ఎలా చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఏమో అలా చేస్తున్నాను అన్నాను. ఎలా చేస్తా నాకే తెలుసు, ఎలా చేస్తున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకు తెలుసు. బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరందరూ పీకేస్తున్నారు కూడా. మొన్న తాడేపల్లిగూడలో ఒక ఆమె ఇక్కడ గిల్లేసింది. ఎందుకు గిల్లేవో? అలా గిల్లేవే అన్నాను. అంటే నేను గుర్తుంటానని గిల్లేసాను. అలా గిల్లేస్తే ఎలాగా చెప్పండి? ఇంకా ఏం పీకే లేదు. నిన్న ఒక ఆమె గట్టిగా పట్టేసుకుంటుంది ఇలాగా. నిన్న ఉపయోగంలో అలా పట్టేసుకోకూడదు, గిల్లేయకూడదు, కీరకూడదు. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను, మీరు ఆ ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కొడుకు సిగ్గుపడతాడు అనుకుంటున్నావా? నీ కుమార్తె సిగ్గుపడుతుంది అనుకుంటున్నావా? నీ అల్లుడు సిగ్గుపడిపోతాడు అనుకుంటున్నావా? దేవుడు సిగ్గుపడనీయడు.
దేవుడు అవమానపరచడు. అంత అయిపోయింది, లోయలోకి బండి వెళ్ళిపోతుందన్న చోటకి బండిని యూటర్న్ చేసి పైకెక్కిస్తాడు. క్రమక్రమముగా కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు ఎక్కడ యూటర్న్ చేయాలో ఆయనకు తెలుసు. ఇంక లాస్ట్కి వచ్చిందంటే అక్కడి నుంచి పైకెక్కుతుంది. పైకెక్కే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. చూడండి, ఆత్మ కార్యము. దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నేను అబ్రహాము మీ పితరుడికి మాట ఇచ్చాను కదా, మీ పితరుడి కుటుంబాన్ని రక్షించాను, తర్వాత నీ తండ్రిని రక్షించాను. యాకోబు గుర్తుపెట్టుకో, యాకోబు సిగ్గుపడడు. మీ కుటుంబాల్లో మీ భర్తలు సిగ్గుపడరు. అయ్యో, ఈ పని చేసి, ఈ వ్యాపారం ప్రారంభించి, ఈ వ్యవసాయం ముట్టుకున్నాక, ఈ చెరువుల్లోకి వెళ్ళాక, ఇందులోకి వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక, ఆ సంబంధం అందుకున్నాక, మొన్న ఒక ఆమె అంటుంది, మా కోడలు వచ్చాక అంత నాశనం అయిపోయిందండి. ఏంటి, మా ఇద్దరు ఆ కోడల మీద పడేడుతుంది, బాధపడుతుంది. ఆ కోడలు ఇంటే మామూలుగా ఉంటుందా చెప్పండి? ఆ కోడలు ఎలా ఉంటారు? తోలు ఒలిసేస్తారు. ఏమంటే అలాంటి కోడలు ఉన్నారు. మొన్న ఒక కోడలంట అత్తగారిని తడిగుడ్డెట్టి పీక్కు నొక్కేసింది. ఆమె చెప్పింది, ఏమంటే మా కోడలు తడిగుడ్డెట్టేసిందండి. తడిగుడ్డెట్టింది అంటుంది కానీ ఈమె ఏమన్నదో చెప్పట్లేదు. నేనన్నా నువ్వు పొడిగుడ్డెట్టే పోయేవా అన్నాను. కొంతమంది అలాగా ఉంటారు. తప్పు. మీ అత్తగారులను తడిగుడ్డతో చంపకండి, మాటలతో చంపకండి, ఇండైరెక్ట్గా మాట్లాడి పోట్లు పడకండి. మీ అత్తని దేవుడికి అప్పగించండి. అలాగే నేను దేవా మా అత్తగారిని తీసిపోనకండి. ప్రభువా నా అత్తను రక్షించండి. నేనేంటో మా అత్తకు తెలవాలి. కోడలు ప్రార్థన చేయాలి, నేనేంటో మా అత్తకు తెలవాలి. అత్తగారు ప్రార్థన చేయాలి, నేనేంటో నా కోడలు తెలవాలి. ఇంతకీ అత్త కోడల మధ్య దేవుని వాక్యం ఉందనుకోండి, వారే అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటారు. వాక్యము లేక వచ్చిన బాధలు అనమాట. అందుకనే మీ గృహాల్లో వాక్యము చదవండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యం ఈరోజు యాకోబుకి ఇచ్చిన మాట, యాకోబు సిగ్గుపడడు. రెండవది, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ముఖం తెల్లబారుతుంది ఎప్పుడంటే, వస్తుంది ఇస్తారని ఆశ పడి లాస్ట్లో వారు ఏమోనన్నారు అనుకోండి, ముఖం ఏమవుతుంది చెప్పరే మీరందరూ? కష్టపడి నాటి ధాన్యం పండుతుంది, అప్పులు తీరిపోతాయి, ఈసారి బయటపడతానని అనుకున్నారనుకోండి, తీరా చేను ఊడ్చిన తర్వాత బాగా పైకొచ్చి అది ఈనే సమయంలో పురుగెట్టేసింది అనుకోండి, అంతా ధాన్యం అంతా పొళ్ళు కింద వచ్చేసింది అనుకోండి, అప్పుడు నీకు వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదనుకోండి, ఆ పొలంలో వాని ముఖం ఎలాగుంటుంది చెప్పాలి మీరందరూ? ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూ? చాలా దిగాలుగా ఉంటుంది. ధాన్యము బాగా ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద రాసి చేసాడు అనుకోండి, ఆ రైతు ముఖం ఎలా ఉంటుంది? ఏంటో తెలియని ఆనందం అనమాట. షర్ట్ ఉన్నా లేకపోయినా కానీ, భోజనం క్యారేజీ వచ్చినా రాకపోయినా పొలం ఆనందం. చెరువులేసి నాశనం అయిపోతే ముఖం తెల్లబారిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఇంకా అప్పులో పడిపోయాను. మీ అందరికీ శుభవార్త, మీ చెరువులు పనిచేస్తాయి, మీ పాడి పంట పనిచేస్తాయి, మీ ముఖములు తెల్లబారవు. అంతేనా? ఆమేన్ అంటారు? అంతేనా? మీరు సిగ్గుపడరు. ఆమేన్. మీకు అభిషేకం ఉన్నదే, దేవుని శక్తి ఉన్నదే. దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. యాకోబుని దేవుడు సిగ్గుపరచలేదు ఏ విషయంలో కూడా. యాకోబుని మాంగారు సిగ్గుపరిచేద్దామని చూశాడు, కానీ చివరికి పెద్దల్లో పెట్టాడు. ఎవరు? యాకోబు గ్రామ పెద్దల్లో పెట్టాడు. మా మాంగారు నాకు జీతము ఇప్పటికీ 10 మార్లు
ఇస్తానని మార్చేసాడు, ఇవ్వలేదు అని భార్యని పిలిచాడు, రాహేల్ని, లేయాని. ఇగో భార్యలారా మీరన్నా చెప్పండి, అన్యాయమా కాదంటే వారు కూడా, రాహేలు లేయ కూడా, నిజమే మొగుడోడా నీకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పి అందరూ ఒకటైపోయారు. చివరికి ఆ యాకోబు మాంగారిని నిలదీస్తే అప్పుడు అన్నాడు, సరే 10 సార్లు మాట తప్పాను, నాకు సిగ్గుగానే ఉంది, అయితే ఇప్పుడు ఒకటి ఏది జరగదో చెప్దాం అనుకుని ఇప్పటి నుండి గొర్రెలలో మన మందలలో మచ్చలుగా పుట్టినవన్నీ నీయి, మచ్చలు లేకుండా పుట్టినవన్నీ నాయి అన్నాడు. మళ్ళీ ఆ గొర్రె పిల్లలు కన్సీవ్ అవ్వాలి, గర్భం ధరించాలి, పుట్టాలి. అవన్నీ కూడా దేవుని కృప చూడండి. సరే ఏదో ఒకటి మచ్చ ఉన్నా లేకపోయినా పర్లేదులని యాకోబు స్వీకరించాడు. అంతవరకు మచ్చలతో పుట్టేవి 100 పిల్లలు పుట్టినాయి అనుకోండి, మందలో 4-5 మచ్చలు పుట్టి, మిగిలినవన్నీ ప్లెయిన్గా తెల్లగా నల్లగా పుట్టేవి. ఎప్పుడైతే వాళ్ళ మాంగారు పెద్ద ప్లాన్ వేసాడు, ఈడెక్కడ బాగుపడతాడులే, ఈడెక్కడ నా మీదకి దాటుతాడులే, మచ్చలతో పుట్టినవన్నీ నీయిరా, ఓ పిల్లలారా మీయే, మచ్చలు లేకుండా పుట్టిన నాయి చూసుకోండి అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మాట దేవుడే పలికిచ్చాడు ఆయనతో. ఆమేన్. అంతే. ఆ గొర్రెపిల్లన్నీ మందలన్నీ నీళ్ళకి వెళ్ళినప్పుడు దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు యాకోబుకి. అవి నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్ళను కదిలించేవాడు. నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీళ్లు తలతల్ల మెరుపులతో ఉండగా ఆ సూర్యకిరణాలు దాని మీద పడుతున్నప్పుడు తెలుపు నలుపు అవుతుంది కదా వాటరు. ఈ గర్భంతో ఉన్నటువంటి గొర్రెలన్నీ అక్కడ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక చూలు పట్టుకుని యాకోబు ఇలా కదపటం మొదలుపెట్టాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. లోపల గొర్రెపిల్లన్నిటికి నీళ్లు తాగుతున్నప్పుడు మచ్చలుగా ఉన్న నీటి మీద ఉన్న మచ్చలు చూస్తూ గర్భంలో ఉన్నటువంటి గొర్రె పిల్లలన్నిటికి మచ్చలు రావటం మొదలైంది. చివరికి ఎలాగైపోయిందంటే పుట్టే గొర్రె పిల్లలన్నీ కూడా మచ్చలతో పుట్టడం మొదలైంది. ముందు యాకోబుకి మాంగారికి 100కి 4-5 మచ్చలు పుట్టాయి కదా, ఇప్పుడు 4-5 మచ్చలు లేకుండా పుడుతున్నాయి, 90-95 మచ్చలతో పుడుతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా కొంత సమయంలోనే, కొన్ని దినాల్లోనే, కొన్ని వారాలు, నెలల్లోనే మాంగారు మంద కంటే అల్లుడు మంద పెద్దదైపోయింది. ఆ అల్లుడు పేరు యాకోబు. యాకోబు పక్షముగా దేవుడు ఉన్నాడు. నీతి ఎక్కడుంటుందో, యథార్థత ఎక్కడుంటుందో ఆయన ఉంటాడు. యాకోబు సిగ్గుపడలేదు. ఆమేన్. ఏ విషయంలోనైనా సరే దేవుడు యాకోబుని సిగ్గుపరచలేదు. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ ముఖము తెల్లబారదు. ఉద్యోగానికి వెళ్ళాడు, నా కొడుకు ఉద్యోగం వస్తుందా అని చూస్తున్నావేమో, రాలేదంట, అన్నీ తెల్లబారదు. ఉద్యోగానికి వెళ్ళాడు, ఉద్యోగం వస్తుంది. వ్యాపారానికి వెళ్ళాడు, జయముతో వస్తాడు, గర్భఫలం వస్తుంది. ఏది అనుకున్నా ఆయన చేస్తాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే యాకోబు సిగ్గుపడడు, యాకోబు ముఖము తెల్లబారదు. మన ముఖము చూస్తేనే తెలిసిపోద్ది. మనం మీ బంగారం వదిలిపించేసారనుకోండి తాకట్లోంచి, మీ ముఖాలు ఎలాగుంటాయి? మీ బ్యాంకులో కాగితాలు వచ్చేసినాయి అనుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఈరోజే డోక్రా అంతా కూడా కొట్టేసాను. ఎవరు డోక్రాలో మహిళలందరికీ నేను ఇచ్చేది 2 రెట్లు మళ్ళీ ఇస్తున్నాను అప్పు అన్నారు అనుకోండి. ఇక మీ ముఖాలు ఇప్పుడే దెబ్బకి కలర్ వచ్చేసినాయి. అంటే అప్పు పోయిందా, మళ్ళీ అప్పు ఇచ్చేస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోలా ఆధార్ కార్డు పెట్టుకొని. అంటే ముఖము ఎప్పుడు సంతోషం అంటుందంటే మనము అనుకోని కార్యం మనకు జరిగినప్పుడు మన ముఖము ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీ స్థితి కంటే వేరే వారి స్థితి ఎక్కువగా ఉన్న వారి కుమారుడు, వారి కుటుంబము నీ బిడ్డను పెళ్లి చేసుకుంటామంటే నీ ముఖము ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచో గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు, అది జరగట్లేదు.
సడన్గా నీ బిడ్డ నీకు ఫోన్ చేసిందమ్మా నేను గర్భం ధరించానమ్మా అంటే నీ ముఖం ఎలాగుంటుంది? మీ ముఖములో కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే యాకోబు సిగ్గుపడడు, నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు. అంటే నువ్వు అనుకున్న పని 100% జరుగుతుంది. నువ్వు ఆశించింది ఆయన నీ చేతికి అప్పగిస్తాడు. మరొక మాట కిందకి చదివితే అతని సంతానపు వారు, చదవండి. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు, తమ మధ్య నేను చేయు కార్యము చూచినప్పుడు నా నామము పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. 3 ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. మొట్టమొదటిగా యాకోబు సిగ్గుపడడు, రెండవది యాకోబు ముఖము తెల్లబారదు, మూడవది యాకోబు ఇంటిలో యాకోబు జనము మధ్య దేవుడు గొప్ప కార్యము చేయుచున్నాడు. మీరు యాకోబు ప్లేస్లో మీ పేరు పెట్టుకుని ప్రార్థన చేయండి. నీ భర్త పేరు పెట్టు, నీ కుమారుడి పేరు పెట్టు, నీ తమ్ముడి పేరు పెట్టు, నీ అన్న పేరు పెట్టు. ఎవరికి ఆశీర్వాదం కావాలంటే వారి పేర్లు పెట్టి, దేవుడు నన్ను సిగ్గుపడనీయడు, నా ముఖము తెల్లబారదు, నా మధ్య దేవుడు ఘనమైన కార్యములు చేయుచున్నాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యము చూచుచున్నారు. చూస్తారు. నా ప్రియ సహోదరులరా, ఈ సంవత్సరం అందరూ బలముగా దీవించబడతారు. ఇంతకాలము నువ్వు ఆశతో ఉన్నావు కదా, 100% నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన అబద్ధికుడు కాడు. చెప్పండి, నమస్కరించండి, ఎదురు బదురు తిరిగి, అమ్మా నీవు సిగ్గుపడవు, అయ్యా నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు, నీ ఇంటిలో దేవుడు ఘనమైన కార్యములు చేయుచున్నాడు అని చెప్పాడు. ఇలా పెట్టాడేంటి? ఇలాగా సిగ్గుపడుతున్నారా? నీవు విడుదల చేస్తే నీకు వస్తుంది. అది బైబిల్ ఏంటంటే నువ్వు ఏది విడుదల చేస్తావో అది నీకు వస్తుంది. మీరు విడుదల చేయండి. ఎలాగా? చక్కగా ముఖంలో ముఖం పెట్టండి, తిరగండి, కొంచెం తిప్పట్లేదు. ఎలాగా? ఎదురు బదురు తిరగండి. అమ్మా అయ్యా అని. అమ్మాయి అంటే మీ పక్కన అయ్యి ఉంటే అయ్యా, అమ్మ ఉంటే అమ్మ. ఒకరినే అమ్మాయి అనకండి. ఓకే, తిరిగారా? అప్పుడు అయిపోయిందా? నేను 3 అంగులు చదువుతాను. ఫస్ట్ ఏం చెప్పాలి? నమస్కరించండి, పైకెత్తండి, చెయ్యి బాగా పైకెత్తి దండం పెట్టండి, పైకి అది అందరు పెట్టండి, చూస్తున్నాను నేను. కిందకి దించండి, నేను చెప్పింది వినండి. అమ్మా అయ్యా నీవు సిగ్గుపడవు, మన యేసయ్య నిన్ను సిగ్గుపడనయ్యాడు. ఫస్ట్ ఇది చెప్పండి, మర్చిపోతారు, ఇంకా ఎక్కువ చెప్తాను. ఎదురు బదురు తిరగండి. 1 2 3. అది గుడ్. ఎంత గట్టిగా చెప్తే అది నీకు వస్తుంది, ఎంత నిజముగా చెప్తే అది నీకు వస్తుంది. అయిపోయింది. మళ్ళీ చేయి పైకెత్తండి, దండం పైకెట్టండి, అందరు చేతులు దండాలు పెట్టండి పైకి. అందరు పెట్టారా? కిందకి దించండి. ఇప్పుడు రెండవది, మీ ముఖము తెల్లబారదు, ఆనందము కలుగుతుంది. ఇలా ఆనందం కలుగుతుంది. మీరు ఎటు చెప్తున్నారో వాళ్ళంక చూడండి. మీరెంత క్రమంగా నేను చెప్పినట్టు చేస్తే అది 7 రెట్లు మీకు వస్తుంది. రెండోది ఏంటి? మీ ముఖము, మీ పక్కనే స్త్రీ ఉంటే స్త్రీతో, పురుషుడితో, మీ ముఖము తెల్లబారదు, గొప్ప ఆనంద కార్యము జరిగిస్తాడు. ఇప్పుడు మళ్ళీ చేతులు పైకెత్తండి, దండం పెట్టి పైకెత్తండి, అందరూ మళ్ళీ కిందకి దించండి. మరలా చెప్పండి, యేసయ్య మీ మధ్య, నీ బిడ్డల మధ్య, నీ స్వజనుల మధ్య ఘనమైన కార్యములు జరిగించుచున్నాడు. తిరుగుతున్నారా? మేడ తిప్పడానికి ఎంత కష్టమైపోతుందో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా, ఆత్మ మీకు తోడుండునుగా. అందరూ లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నీవు సిగ్గుపడవు, నీ ముఖము తెల్లబారదు,
ఘనమైన కార్యములు దేవుడు నీ ఇంట్లో జరిగించుచున్నాడు. ఇది నువ్వు నమ్మి విశ్వసించి అందరు 2 చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, ఏమవుతుందో బ్రతుకుతాడా, మాకు వస్తుందా, మాకు న్యాయం జరుగుతుందా, నాకు గర్భఫలం వస్తుందా అని ఏడుస్తున్నావేమో. మేము ఇల్లు కట్టుకుంటామా, మంచి ఇల్లు వస్తుందా, వ్యాపారం చేస్తానా, ఉద్యోగం వస్తుందా, తెల్లబారిన ముఖముతో అయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముఖములో ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. మరి అన్ని ఆశీర్వాదాలు నీకు రావాలంటే అందరూ 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలుద్దాం. 1 గట్టిగా, 2 3 4 5 గట్టిగా, 6 యేసయ్యా అని మరొక 7 సార్లు. 1 2 యేసయ్యా అని పిలవండి. సిలువ వేయబడిన యేసు అని పిలవండి. నజరేతు వాడని యేసు, నా పాపాలు క్షమించాడు అడగండి. నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను నీ రక్తముతో కడుగు బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటి పాపాలు క్షమించు, నన్ను బాగు చెయ్యి, నా మీద నీవు అధికారిగా ఉండాలి, నా ఇంటికి యజమానిగా ఉండాలి, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచేయి, నా ఇంటికి రక్షణ దయచేయి, నాకు కాపరిగా ఉండాలి, నా బిడ్డలకి కాపరిగా ఉండాలి, నా పాపాలు క్షమించాయి. యేసయ్యా నువ్వు నాకు దేవుడిగా ఉండాలి, నీ బిడ్డగా నన్ను స్వీకరించి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరిచి నీ సాక్షి నిలబెట్టు. 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల దీవెన నాకు కావాలయ్యా. ఏడుస్తున్నావా, బాధగా ఉన్నావా, ఎవరు సహాయం చేయట్లేదని ఏడుస్తున్నావా, ఈ కష్టం ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని ఏడుస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్యాయము జరగదు, నీకు అన్యాయము జరగదు. న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు, గొప్ప న్యాయము దేవుడు జరిగిస్తున్నాడు. యాకోబు సిగ్గుపడడు, దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు నీ మధ్య ఆయన జరిగించుచున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. ఒంటరి అయిపోయాను అనుకుంటున్నావా? ఒంటరి అయిపోయాను. నువ్వు ఒంటరి కాదు, నీతో ఆయన జంటగా ఉన్నాడు. బలమైన వాడు నీకు తోడున్నాడు. మరలా ఎక్కడ పాడైపోయావో, ఏ మనుషుల మధ్య పాడైపోయావో, ఎవరెవరు నిన్ను చిన్న చూపులు చూచారో వారి మధ్య దేవుడు నిన్ను గనురాలుగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నమస్కరించండి, అందరూ నమస్కరించండి, అందరూ నమస్కరించండి. అదే నమస్కారం పైకెత్తండి. అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కరించి, నిన్నే పూజింతును. చేతులు లాగుతున్న దించకండి, బాగా పైకెత్తండి. నిన్నే పూజింతును యేసు, నిన్నే యేసయ్యా నేవేను తిరుగా నీ సన్నిధిలో కరిల్చి. చేతులు దించండి. నీ మార్గములో నమస్కరించి అందరూ పాడుతూ సిగ్గుపరచవు కదా బాబు, నా ముఖము తెల్లబారకుండా చేస్తావు కదా. నిన్నే ఆరాధిస్తాను యేసయ్యా. సిలువ వేయబడిన యేసు, నా కొరకు రక్తాన్ని కార్చిన యేసు, ఆ రక్తం ద్వారా నా పాపాలు కడిగి వేసిన యేసు,
సమాధి చేయబడిన యేసు, తిరిగి మూడవ దినాన లేచిన పునరుద్ధారుడైన యేసు, అందరికీ కనపడి ఆరోహణమైన యేసు, రెండవ రాకడలో గడపూర ధ్వనితో రానున్న యేసు. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నేనాలయక సాగేదా. నేవెనుదిరుగా, నేవెనుదిరుగా, చెప్పండి, నేవెనుదిరుగా. దేవాతి దేవుడు తన దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము మనందరి పట్ల మన జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లు, యాకోబుకు చాలిన దేవుడు మనందరి పట్ల తన కనికరము చూపించి మన జీవితాల్లో గొప్ప కార్యము జరిగించినట్లుగా మరొక్కసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని ఘనపరచండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కృపకు పాత్రులుగా చేయండి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాద వాగ్దానం ఇస్సాకును బట్టి యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగమునకు మీరిచ్చిన గొప్ప దీవెన తండ్రి, ఆ వాగ్దానం ఇప్పటికీ నెరవేరుస్తూనే ఉన్నావు. చేరికుడు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరిగించండి. నువ్విచ్చే ఆశీర్వాదము తండ్రి, నువ్విచ్చే సంతోషం ఎవరు మా ఇద్దరిని తీయలేరు ప్రభువా. అది శాశ్వతంగా పిల్ల పిల్ల తరమున నిలిచి ఉంటుంది ప్రభు. అలాంటి గొప్ప దీవెనివ్వండి. ఈ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యము జరిగించండి దేవా. నీ కొందనాలు ఎంతమంది అయితే ఎక్కడైతే సిగ్గుపడి అవమానపడి ఎక్కడ తలదించుకుని ఉన్నారు తండ్రి, అక్కడ తల ఎత్తే దేవుడు తండ్రి. తండ్రి, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు తండ్రి. నీ కొందనాలు అవమానమును తొలగించి మంచి పేరును ఖ్యాతినిస్తానని వాగ్దానము చేసిన దేవా, బిడ్డల పట్ల నీ కార్యము జరిగించండి. నిన్నమ్మి విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చారు ప్రభు. ఈ దాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ అభిషేకము చేస్తుండగా, నాయన దీవెన ప్రకటిస్తుండగా వారు పొందుకుని నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టండి. యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.